ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వారణాసి అని ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. వారణాసి కానీ కుంభమేళ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఇలాంటి ప్లేస్కి ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ నుంచి పీపుల్ వస్తున్నారా, వచ్చి ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటే యాక్సెసిబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్, రైల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, బై ద మోడ్ ఆఫ్ వాకే కదా. సో వాక్ అక్కడికి వచ్చేవాళ్ళు, వాళ్ళు వెంటనే బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, కొంతకాలం అక్కడ ఉండేవాళ్ళు కదా, ఉండి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అక్కడ అడ్మిక్స్ జరుగుండొచ్చా, ఇంటర్మింగ్లింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా పీపుల్, సౌత్ ఇండియా పీపుల్ వాళ్ళిద్దరి మధ్య ఇంటర్మింగ్లింగ్ జరుగుండొచ్చా. అంటే దీన్ని బట్టి అల్టిమేట్గా చెప్పేది ఏంటి, దెర్ ఈస్ నో ప్యూర్ రేస్, అంటే ప్యూరిటీ ఎక్కడ లేదనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ ఇండిజినియస్ అంటే ఎవరు, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియా హూ రిసైడింగ్ దేర్. సో దీనికి ఏంటి అంటే క్లాసిఫికేషన్ అనమాట. ఇండిజినియస్ కమ్యూనిటీస్, ఇండిజినియస్ అనే వర్డ్కి ఫర్ చెప్పాలా, అగెనిస్ట్ చెప్పాలి. ఇప్పుడు అంటే నువ్వు దేని సైడ్ మాట్లాడాలి, ఇండిజినియస్కి ఫర్ సైడ్ మాట్లాడాలా, అగెనిస్ట్గా మాట్లాడాలి నువ్వు, బోత్ సైడ్స్. ఎప్పుడైనా సరే క్యాసెట్ రెండు సైడ్లు వాడాలన్నమాట. సో బోత్ సైడ్స్ మాట్లాడాలి, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే అల్టిమేట్లీ ట్రైబ్ తర్వాత ఇండిజినియస్. సో ఇండియన్ పర్స్పెక్టివ్ ఏంది ఇండిజినియస్ మీద, నేను చెప్పాను కదా ఇండిజినియస్. సో ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ ఇండిజినియస్. ఇన్ని ఇన్వేషన్స్ జరిగాయి కదా, అల్టిమేట్గా ఏంటి, ప్యూర్గా ఎవరు లేరు కదా. సో ఎవరు ప్యూరు, ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళే ఇండిజినియస్. ఇది ఇండియా తీసుకున్న స్టాన్స్ అనమాట. ఇండియా తీసుకున్న స్టాన్స్ ఇప్పుడు కూడా ఇండియా ఈ స్టాన్స్ మీద నిలబడింది. కానీ ఇండిజినియస్ దానికి ఏ టైంలో ఎక్కువగా వీళ్ళు డిస్ప్లేస్మెంట్ కానీ మైగ్రేషన్ కానీ కల్చరల్ లాస్ కానీ గురయ్యారు,